హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో iQOO Neo 9 Pro సో మన 25 రోజులు వాడిన తర్వాత ఆ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం. సో సంబంధించిన ప్లేస్లు ఏంటి, మైనస్ ఏంటి, సో దానికి ఎంత ప్రైస్కి వస్తుంది, మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది కదా, దానికి సంబంధించిన థ్రోలింగ్ స్కోర్ కానివ్వండి, యాటిట్యూడ్ స్కోర్ కానివ్వండి, సో ర్యామ్ మేనేజ్మెంట్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, గేమింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరా టెస్ట్ కానివ్వండి, సో ఇలా కంప్లీట్గా A to Z మనమైతే iQOO Neo 9 Pro గురించి మనమైతే తెలుసుకుందాం. సో వీడియో ఎవరైతే లైక్ ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో లేకపోతే కొన్ని ప్లానింగ్ ఉన్నారో, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కంప్లీట్గా మీరు చూడండి, మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మళ్ళీ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ఈ మొబైల్కి సంబంధించిన పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క సెగ్మెంట్లో ఎంత మనకు పర్ఫార్మెన్స్ చేసింది నేనైతే పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. సో అందులో మనకు ఫస్ట్ వచ్చేసి మనమైతే సాఫ్ట్వేర్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇదైతే మనకు Android 14 వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే FunTouch OS మనకైతే రన్ అవుతుంది. సో చైనాలో మనకైతే MIUIతో లాంచ్ చేశారు. ఇందులో మనకైతే FunTouch OS తోటి మనకైతే లాంచ్ చేశారు. 3 years OS అప్డేట్ ఇస్తారు. అంతేకాకుండా 4 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆల్రెడీ మనకైతే ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది. సో ఇదైతే మనకు January 1 మీద మనకైతే ఈ మొబైల్ రన్ అవుతుంది. సో దీని తర్వాత మనకైతే పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం మనకి ఇంక్రీజ్ అయితే అయింది ఈ అప్డేట్ వచ్చిన తర్వాత, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చిన తర్వాత. ఇందులో మనకైతే లిటిల్ బిట్ ఆఫ్ బ్లోట్వేర్ కూడా ఉంటుంది. లైక్ దీనికి సంబంధించిన యాప్ స్టోర్ అని లేకపోతే ఈ బ్రాండ్కి సంబంధించిన కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్ మనకి ఇది మొబైల్ వస్తాయి. బట్ మనమైతే వీటిని డిజేబుల్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ కూడా మనమైతే చేసుకోవచ్చు. ఇందులో మనకు హార్డ్ గేమ్స్, హార్డ్ యాప్స్ అలాంటి చెత్త యాప్స్ ఏం లేవు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. స్టాక్ డైలర్ తోటి మనకి ఇది వస్తుంది కాబట్టి ఇందులో మనం కాల్ రికార్డ్ చేసినా కూడా వేరే వాళ్ళకైతే అనౌన్స్మెంట్ వెళ్ళదు. సో మనం కాల్ రికార్డ్ చేస్తున్నామని ఇది ఇంకొక మంచి విషయం అయితే చెప్పొచ్చు. సో నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు డ్యూయల్ బ్యాండ్ 5Gతో వస్తుంది. అంటే మన 2 5G సిమ్ మనమైతే ఎట్ టైం మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ చాలా బాగుంది. కాల్ కనెక్టివిటీ, కాల్ మాట్లాడేటప్పుడు ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు, మనకైతే చాలా బాగుంది. బట్ రియాలిటీకి వచ్చినట్లయితే మీరు ఉంటున్న ఏరియా బట్టి కానివ్వండి లేకపోతే మీరు వాడుతున్న సిమ్ బట్టి కానివ్వండి మీకైతే కాల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ స్పీడ్ మీకైతే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా మనకైతే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అయితే మనకు 6.78 LTPO డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా మనకు 1.5K రెజల్యూషన్ దాకా మనకైతే సపోర్ట్ ఇస్తుంది. సో చాలా మంది అయితే మనకు కర్వ్ డిస్ప్లే అనుకుంటారు, బట్ ఇది కర్వ్ డిస్ప్లే, ఇది ఒక ఫ్లాట్ డిస్ప్లే. బట్ మా అయినా కూడా మనకైతే కెమెరా కానివ్వండి లేకపోతే కింద మనకైతే ఇంచెస్ కానివ్వండి మనకైతే చాలా ఉంది. సో బాడీ రేషియో అనేది మనకైతే డిస్ప్లే పరంగా మనకైతే ఎక్కువ ఉంది. సో మనం ఫ్లాట్ డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లే పెద్ద నోటీస్ అయితే ఏం చేయలేం. సో ఈ మొబైల్ మన పక్కకెట్టినట్లయితే సో మనకైతే చివరి వరకు మనకు మొబైల్ చివరి వరకు మనకైతే డిస్ప్లే అనేది ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు 3000 nits దాకా మనకైతే బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఇండోర్ కానివ్వండి అవుట్డోర్లో కానివ్వండి మనకైతే నెట్వర్క్ అవి లైక్ బ్రైట్నెస్ పరంగా మనకైతే చాలా బాగుంటుంది. డిస్ప్లేలో మనకు కనబడలేదు అని మనం ఎటువంటిది నోటీస్ చేయలేం. మనకైతే ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క స్పాట్ మనకైతే కంప్లీట్గా మనకైతే చాలా అంటే చాలా క్లారిటీగా కనబడుతుంది. సో 3000 nits అంటే అది ఒక మామూలు ముచ్చట కాదు, మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకైతే డిస్ప్లే కూడా మనకైతే చాలా స్మూత్గా ఉంటుంది. లైక్ మీరు యాప్స్ క్లోజ్ చేసేటప్పుడు మనకు లైక్ ఏదైనా ఒకటేసారి స్క్రోల్ ఆన్ చేస్తున్నప్పుడు మీకైతే చాలా స్మూత్నెస్ ఫీలింగ్ అనేది మనకైతే ఈ డిస్ప్లే పరంగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ని మీరైతే HDRలో చూడొచ్చు. అంతేకాకుండా స్పెషల్ ఆడియో కూడా మీకు ఎదురు ఉంటుంది. సో యూట్యూబ్లో మనమైతే 4K దాకా వీడియోను చూడొచ్చు. అంతేకాకుండా మనకైతే HDR సపోర్ట్ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే అనేది. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు 5160 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే 120W ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు 0 నుంచి 100% రావడానికి జస్ట్ 25 నిమిషాలు పడుతుంది. సో 25 నిమిషాలలో అంటే 25 minutesలలో మనకైతే ఫుల్ ఛార్జ్ అనేది ఈ మొబైల్ అవుతుంది. సో ఈ మొబైల్ మనం 100% దాకా ఛార్జ్ చేసి 4 hours ఒక వీడియోని ఫుల్ బ్రైట్నెస్ పెట్టి కంటిన్యూగా ప్లే చేసినట్లయితే సో 4 hours మనకైతే 44% దాకా మనకైతే రిమైనింగ్ బ్యాటరీ అవుతుంది. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు మనకు నార్మల్గా ఎంత వాడినా కూడా మనకైతే ఓవరాల్ ఒక 1 day బ్యాటరీ వస్తుంది. మరి ఎక్కువ వాడకపోతే మీకైతే 1 day కన్నా ఎక్కువ కూడా మనకైతే బ్యాటరీ బ్యాకప్ అనేది ఈ మొబైల్ ఇస్తుంది. సో దీన్ని బట్టి మనకైతే బ్యాటరీ బ్యాకప్ అయినా బ్యాటరీ స్ట్రెంత్ అయినా మనకైతే చాలా అంటే చాలా బాగుంది. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వస్తుంది. ఇది ఒక 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇదైతే మనకు చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా హై ఉంటుంది. అంతేకాకుండా ఇదైతే మనకు LPDDR5X ర్యామ్తో వస్తుంది. అంతేకాకుండా UFS 4.0 స్టోరేజ్తో రావడం వల్ల మనకు యాప్స్ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఓపెన్ చేసేటప్పుడు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఒకేసారి 4-5 వాట్సాప్లు 4-5 ఫేస్బుక్లు. సో మీరు మల్టీ టాస్కింగ్ ఎంత హార్డ్ స్కోర్ మీరు ఎంత హార్డ్ ఇచ్చినా కూడా మీకైతే ఈజీగా మీకైతే ఈ పర్ఫార్మెన్స్ అనేది లైక్ ఈ ప్రాసెసర్ అనేది మీకైతే చాలా బాగా స్మూత్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎటువంటి స్టక్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం ఎటువంటిది మీరు నోటీస్ చేయలేరు. సో మీరు ఎంత పెద్ద గేమ్ ఆడినా కూడా మీకైతే 120 FPS మీకైతే అసలు తగ్గదు. అంతేకాకుండా మీరు ఇంకా స్మూత్ ఆడితే మీకు 120 FPS కానీ మీకు ఎక్కువ కూడా ఉంటుంది. సో అంతేకాకుండా మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎక్స్ట్రా బూస్ట్ ఇవ్వడానికి మనకైతే అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీనివల్ల మనకైతే థర్మల్ కూల్ లిక్విడ్ అనేది మీకు లైక్ యాక్టివేట్ అయ్యి మీరు ఎంత పెద్ద హెవీ గేమ్ ఎంత సేఫ్ అయినా కూడా మీకైతే మొబైల్ అనేది హీట్ కాకుండా సో కూల్ ఉండడానికి ఏదైతే ట్రై చేస్తుంది. అంతేకాకుండా మనకు గేమింగ్ కోసం సపరేట్ Q1 అనే చిప్ సెట్ ఉంటుంది. సో దీనివల్ల మీకైతే గేమింగ్ ఆడేటప్పుడు ఎక్స్ట్రా బూస్ట్ అప్ ఇస్తుంది. అంటే మీకు ల్యాగ్ కాకుండా ఫ్రేమ్ డ్రాప్స్ అనేది కాకుండా మీకైతే చిప్ సెట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా మీరు ఎంత
పెద్ద గేమ్ అయినా ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా మీకైతే అసలు ల్యాక్స్ మీకైతే ఫ్రేమ్ డ్రాప్స్ కూడా పడవు. సో మాకు అల్టిమేట్ చిప్ సెట్ అని మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో CPU స్కోర్ అనేది మనకైతే 91% దాకా వచ్చింది. అంతేకాకుండా AD2 స్కోర్ అనేది 1.6 మిలియన్ మనకైతే క్రాస్ అయింది. సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఎంత మంచి ప్రాసెసర్ అని, అంతేకాకుండా ఎంత పెద్ద పవర్ఫుల్ ప్రాసెసర్ అని. సో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 2 కెమెరాలు ఉంటాయి, ఒకటి 50 MP అంతేకాకుండా ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. సో ఏదైతే మనకు ప్రైమరీ కెమెరా 50 MP ఉందో ఇదైతే మనకు సోనీ IMX923 వస్తుంది. సో సేమ్ మోడల్ లెన్స్ అనేది మనకైతే వివో X100 కూడా వాడారు. f1.800తో మనకైతే విత్ OIS తో మనకైతే కెమెరా ఉంటుంది. సో అంతేకాకుండా ఏదైతే మనకు ఈ కెమెరా ఉపయోగించి మనమైతే 8K 30 fps దాకా మనమైతే మ్యాక్స్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా షార్ట్స్ కూడా మనకైతే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫోటోని మనమైతే 20x దాకా జూమ్ చేయొచ్చు, వీడియోని 10x దాకా మనమైతే జూమ్ చేయొచ్చు. సో మీరైతే శాంపుల్ చూడొచ్చు. మనకైతే ఫోటోస్ అనేవి ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్స్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోటోస్ అని మనమైతే చెప్పుకోవచ్చు. సో మనకైతే షార్ప్నెస్ కానివ్వండి, పోర్ట్రేట్ షాట్స్ కానివ్వండి, లేకపోతే క్లారిటీ కానివ్వండి, మనకైతే ఎక్కడ మీ డిస్మ్యాచ్ అని కావాలి, మనకైతే చాలా అంటే చాలా క్లారిటీగా చాలా బాగా షార్ప్నెస్గా మనకైతే ఫోటోస్ వచ్చినాయి. సో ఫోటోస్లో లైక్ ఫోటోలు కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మనం ఇది లేదు అని నోటీస్ చేయడానికి ఏం లేదు, మనకైతే చాలా బాగున్నాయి ఫోటోస్ అయినా వీడియోస్ అయినా. స్లో మోషన్ వీడియోని ఫుల్ హెచ్డీలో 240 fps మనమైతే రికార్డ్ చేయొచ్చు. సో స్లో మోషన్ వీడియో మనకైతే చాలా బాగుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. అంతేకాకుండా డబుల్ ట్యూన్ ఉంటుంది. లైక్ మీకు బ్యాక్ సైడ్ మనకైతే చూడడానికి 2 కలర్స్ ఉంటాయి. సో మనకైతే చాలా అంటే చాలా ప్రీమియం లెదర్ ఇందులో వాడారు. మనకైతే చూడడానికి చాలా యూనిక్ లుక్ ఉంటుంది. IP54 కూడా మనకైతే ఉంది. సో అంతేకాకుండా మనకైతే డ్యూయల్ మైక్ ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, సో సిమ్ ట్రే ఉంటుంది. ఇందులో మనకైతే 2 నానో సిమ్లు వేసుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే డ్యూయల్ స్పీకర్ ఉంటుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తోటి మనకైతే మొబైల్ వస్తుంది. సో ఇందులో మనకైతే కంప్లీట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏ సెన్సార్ కూడా మనమైతే స్కిప్ చేయాలి. కనెక్టివిటీ ఇష్యూలో కానివ్వండి, లేకపోతే మనం AC ఆపరేటింగ్, TV ఆపరేటింగ్ కానివ్వండి, లేకపోతే నెట్వర్క్ ఇష్యూలో గూగుల్ మ్యాప్స్ ఆడేటప్పుడు ఎటువంటి సెన్సార్ కూడా వీళ్ళతో స్కిప్ చేయాలి. మనకైతే ప్రతి ఒక్క సెన్సార్ అనేది ఉంది. ఒక NFC తప్ప NFC అనేది మనకైతే మొబైల్ లేదు. సో ఫైనల్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు బేసిక్ మోడల్ ఉందో 8+256GB అదైతే మనకు 38,000 రూపాయలకి వస్తుంది. సో టాప్ మోడల్ అయినా 12+256GB మనకైతే 40,000 రూపాయలకి వస్తుంది. సో మనకైతే 2,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఆఫర్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మన ఆఫర్స్ అన్ని బ్యాంక్ ఆఫర్స్ కానీ డిస్కౌంట్ ఆఫర్స్ కానీ అవన్నీ కలుపుకుంటే మనకు బేసిక్ మోడల్ 8+256GB 35,000 వస్తుంది. అంతేకాకుండా 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ మనకైతే 37,000 రూపాయలకి వస్తుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సో ఈ మొబైల్ని బీట్ చేసే మొబైల్ మనకైతే లేదు. సో మనకు కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో మనకు డిజైన్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సో అంతేకాకుండా మనం లైక్ చూడడానికైనా, మల్టీ టాస్కింగ్ చేయడానికైనా, గుడ్ కెమెరాస్కైనా సో ఓవరాల్గా ఒక ఆల్రౌండ్ మొబైల్ మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో మనకు బేసిక్ మోడల్లో 35,000 రూపాయలకి వస్తుంది. సో రౌండ్ ఫిగర్ 37,000 వేసుకుని కూడా మనకు ఈ బడ్జెట్లో ఈ సెగ్మెంట్లో మనం దీన్ని బీట్ చేసే మొబైల్ మనకైతే ప్రెసెంట్ అయితే మనకు రిలీజ్ కాలేదు. అంతేకాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ స్పెడ్స్ అంతేకాకుండా రియల్ టైమ్ చెకప్ తర్వాత కంపల్సరీ మనమైతే ఈ మొబైల్ని ఒక మంచి మొబైల్ అని కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరైతే మొబైల్ తీసుకోవాలని చూస్తున్నారో లేకపోతే ఆల్రెడీ తీసుకున్నారో ఒక 37,000 38,000 అయినా కూడా మీకైతే ఒక మంచి వాల్యూ ఫర్ మొబైల్ మీరైతే కంపల్సరీ తీసుకున్నారని నేనైతే చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరైతే కంపల్సరీ తీసుకోండి, మీకైతే వాల్యూ ఫర్ అనే మొబైల్ అవుతుంది. సో ఇది మనకైతే IQ Neo 9 Proకు సంబంధించిన కంప్లీట్ రివ్యూ అని. సో ఈ రివ్యూ అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.